చేపాక్ స్టేడియం అంటే చెన్నై సూపర్ కింగ్స్ కు అది ఒక శక్తివంతమైన కోట లాంటిది. అక్కడ ఆడటానికి ప్రత్యర్థులు భయపడతారు. కానీ ఈ రోజు ఐపీఎల్ 19వ సీజన్లో 37వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఆ కోటలోకి వెళ్లి చెన్నైను చావుదెబ్బ కొట్టింది. 8 వికెట్ల తేడాతో 20 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది. ఇది చెన్నైకి ఒక పెద్ద షాక్. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో చెన్నై ముందు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మొదటి ఓవర్ నుండే మహమ్మద్ సిరాజ్ చాలా టైట్గా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో కేవలం 1 రన్ మాత్రమే వచ్చింది. అటు కగిసో రబడ 4వ ఓవర్లో 148 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడంతో సంజు శాంసన్ 15 బంతుల్లో 11 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో 2 సెంచరీలు చేసిన బ్యాటర్ ఇలా వెళ్లిపోవడం చెన్నై అభిమానులకు నిరాశ కలిగించింది. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ 4 పరుగులకు అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ సిరాజ్ బంతికి గోల్డెన్ డక్తో వెనుదిరిగాడు. 8 బంతుల లోపే 3 వికెట్లు పడిపోయాయి. పవర్ ప్లే పూర్తయ్యేసరికి చెన్నై 3 వికెట్లు కోల్పోయి కేవలం 28 పరుగులు మాత్రమే చేసింది. మిడిల్ ఓవర్లలో మానవ్ సుతార్ మరియు జేసన్ హోల్డర్ చాలా క్రమంగా బంతులు వేశారు. అందుకే డెవాల్డ్ బ్రేవిస్ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. 37 పరుగులకు 4 వికెట్లు పడిపోవడంతో చెన్నై పరిస్థితి చాలా కష్టంగా మారింది. 50 పరుగులు చేయడానికి ఏకంగా 12 ఓవర్లు తీసుకున్నారు. 2011 తర్వాత చెన్నైకు ఇది అత్యంత నెమ్మదైన 50. అయితే అక్కడ ఒక్కడు మాత్రం ఆగలేదు. రుతురాజ్ గైక్వాడ్ క్రీజ్లో పాతుకుపోయి తన జట్టు కోసం పోరాడాడు. శివం దూబే 22 పరుగులు చేస్తూ కొంతసేపు తోడయ్యాడు. ఇద్దరు కలిసి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రుతురాజ్ అర్షద్ ఖాన్ బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టాడు. దాంతో సీఎస్కే తరపున ఒక 100 సిక్సర్లు కొట్టిన ధోని, రైనా వంటి గొప్ప ఆటగాళ్ల జాబితాలో అతను కూడా చేరాడు. చివరి ఓవర్లలో గుజరాత్ బౌలర్లు చాలా పరుగులు ఇచ్చారు. డెత్ ఓవర్లలో ఏకంగా 62 పరుగులు వచ్చాయి. జేమీ ఓవర్టన్ 18 పరుగులు, కార్తీక్ శర్మ 15 పరుగులు చేయడంతో ఒక దశలో 130 కూడా కష్టం అనుకున్న చెన్నై చివరికి 7 వికెట్లకు 158 పరుగులు సాధించింది. రుతురాజ్ 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అది నిజంగా ఒంటరి పోరాటం. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మొదటి ఓవర్ నుండే తమ సంకల్పం చాటింది. అఖిల్ హుసేన్ వేసిన మొదటి ఓవర్లో శుభమన్ గిల్ ఒక సిక్సర్, ఒక 4తో 11 పరుగులు తీశాడు. పవర్ ప్లేలో చెన్నై 28 పరుగులు చేస్తే గుజరాత్ 55 పరుగులు సాధించింది. అది ఒక్క వికెట్ కూడా పోకుండా గిల్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. అప్పటికే జట్టు 58 పరుగుల మంచి స్థితిలో ఉంది. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ మ్యాచ్ అందమైన రీతిలో ముగించాడు. చెన్నై నుండి వచ్చిన లోకల్ ప్లేయర్ అయిన సుదర్శన్కు ఆ పిచ్ గురించి మంచి అవగాహన ఉంది. మిగతా బ్యాటర్లు నెమ్మదైన పిచ్పై ఒక 100 స్ట్రైక్ రేట్కు కూడా కష్టపడుతుంటే సుదర్శన్ దాదాపు 190 స్ట్రైక్ రేట్తో 46 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. చెన్నైపై అతని రికార్డు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లలో 64 సగటుతో 175 స్ట్రైక్ రేట్తో 386 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి. లక్ష్యానికి 4 పరుగులు మాత్రమే అవసరమైన దశలో సుదర్శన్ అవుట్ అయినా బట్లర్ ఒక సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. 16.4 ఓవర్లలోనే గుజరాత్ 8 వికెట్లతో విజయం సాధించింది. బౌలింగ్ విషయంలో చెన్నై చాలా నిరాశపరిచింది. అఖిల్ హుసేన్, జేమీ ఓవర్టన్, గుర్జన్ప్రీత్ సింగ్ ముగ్గురు ఓవర్కు సగటున 12 పరుగులకు పైగా ఇచ్చారు. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్నా వారు ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. కేవలం నూర్ అహ్మద్ మాత్రమే కొంత నియంత్రణగా బంతులు వేశాడు. ఇక 150కి పైగా లక్ష్యాన్ని ఇంత తేలికగా ఛేదించడం గుజరాత్ చరిత్రలో అత్యుత్తమ విజయం. 2025లో సన్రైజర్స్ హైదరాబాద్పై 20 బంతులు మిగిలి సాధించిన రికార్డును ఇప్పుడు సరిగ్గా అదే విధంగా సమం చేశారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ 8 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. చెన్నై 8 మ్యాచ్లలో కేవలం 3 గెలుపులతో 6 పాయింట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 6 మ్యాచ్లలో అన్నింటిలో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిదారే. ప్రస్తుత పరిస్థితి చూస్తే చెన్నై అనధికారికంగా రేసు నుండి దూరమైపోయిందని చాలామంది భావిస్తున్నారు. చివరగా ఒక విషయం చెప్పాలంటే ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ మరియు సాయి సుదర్శన్ ఇద్దరూ ఐపీఎల్స్లో పిచ్పై అద్భుతంగా ఆడారు. కానీ జాతీయ జట్టు విషయానికి వచ్చేసరికి ఆ స్థాయి ప్రదర్శన చూపించడంలో ఇంకా వెనుకబడుతున్నారు. ఈ ఆత్మవిశ్వాసం, ఈ ఆటతీరు జాతీయ జట్టు స్థాయిలో కూడా చూపిస్తే తప్ప నిజమైన గుర్తింపు రాదు. గుజరాత్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ తమ స్థాయి చాటింది. చెన్నైకు ఈ ఓటమి ఒక పెద్ద హెచ్చరిక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.